రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. దేశమంతా అక్టోబర్ 20వ తారీఖు చాలా ఘనంగా దీపావళి జరుపుకుంది. బాణసంచా పేలింది, తారాజువ్వలు ఎగిరాయి, రకరకాల టపాకాయలు ఢామ్ ఢామ్ అన్నాయి. దేశపు పశ్చిమ సరిహద్దులో సముద్రం గోవా తీరానికి అటువైపు అరేబియా సముద్రంలో 1600 మంది సైనికుల సమక్షంలో సముద్రం మధ్యలో ఐఎన్ఎస్ విక్రాంత్లో ప్రధానమంత్రి దీపావళి పండుగ జరుపుకున్నారు. కానీ టపాకాయలు పేలింది మాత్రం మన తూర్పు సరిహద్దులో ఈశాన్య భారతదేశంలో టపాకాయలు పేలాయి. ఈశాన్య భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్లు కలిసే చోట చాలా ఇరుకైనటువంటి ప్రదేశం. అక్కడి నుంచి డ్రోన్ల దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ డ్రోన్ల దాడి మ్యాన్మార్లో ఉన్నటువంటి సగాయింగ్ రాష్ట్రము, ఈ రాష్ట్రంలోని దట్టమైనటువంటి కొండలు అడవుల మధ్య ఉన్నటువంటి 3 ఉగ్రవాద స్థావరాలు, కీలక స్థావరాల మీద అటాక్స్ రూపంలో జరిగాయి. భారతదేశానికి చెందినటువంటి డ్రోన్స్ వెళ్ళాయి. ముఖ్యంగా ఈశాన్య భారతదేశంలో ఉన్నటువంటి అస్సాం రైఫిల్స్కి చెందినటువంటి డ్రోన్స్ వెళ్ళినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇవి ఈ సగాయింగ్లో ఉన్నటువంటి యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాంని భారతదేశం నుంచి వేరు చేసి స్వతంత్ర దేశాన్ని సృష్టించాలన్నటువంటి కలగంటున్నటువంటి ULFA, యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం, అల్ఫా అని కూడా అంటారు, తెలుగు పత్రికల్లో ఉల్ఫా అని రాస్తూ ఉంటారు. ఈ అల్ఫా ఇండిపెండెంట్ గ్రూప్ కేంద్ర కార్యాలయం మీద దాడి జరిగింది. అక్కడ అనేక మంది ఉగ్రవాదులు చనిపోయారు. అదేవిధంగా PLA, మణిపూర్లోని మైతేయి ఉగ్రవాదుల ప్రధాన స్థావరమైనటువంటి ప్రధాన కేంద్రమైనటువంటి PLA, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, ఈ పేరు చైనీస్ సైన్యానికి కూడా ఇదే పేరు ఉంటుంది. కాబట్టి దీని ప్రేరణ ఎక్కడి నుంచో మనం అర్థం చేసుకోవడం పెద్ద కష్టం కాదు. దాని కార్యాలయం పైన కూడా దాడి జరిగింది. అదేవిధంగా మూడవది NSCN KYA అనేటటువంటి గ్రూప్ ఉంది. నార్త్ ఈస్ట్లో ఇట్లాంటి నోరు పలకనటువంటి అనేక అబ్రివియేషన్స్ ఉన్నాయి. NSCN అంటే నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాల్యాండ్, NSCN. ఇది 2 వేరువేరు గ్రూపులుగా చీలిపోయింది. ఒక గ్రూపు IM గ్రూప్, ఇసాక్ ముయివా గ్రూప్, అది భారతదేశంతో ప్రస్తుతం చర్చలు జరిపి శాంతి ఒప్పందంలో ఉంది. రెండవ గ్రూపు పేరు ఖప్లాంగ్ గ్రూప్. ఈ ఖప్లాంగ్ గ్రూప్ ఇటీవలే బర్మాకి చెందినటువంటి ఒక నాయకుడు యాంగ్ ఆంగ్, ఆయన పేరు YANG. ఈ యాంగ్ ఆంగ్తో కలిసి ఖప్లాంగ్ గ్రూప్ కలిసింది కాబట్టి K-YA, NSCN KYA అనేటటువంటి గ్రూపు. దీని కేంద్ర కార్యాలయం పైన కూడా దాడి జరిగింది. ఈ NSCN స్లోగన్ ఏంటి, ఇది గుర్తుంచుకోవడం చాలా అవసరము. దీని 2 ప్రధాన స్లోగన్స్ ఉన్నాయి. ఒకటి గ్రేటర్ నాగాల్యాండ్, అంటే అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, ఈ 4 రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాగా జాతులు నివసించే భూములన్నీ కలిపి ఒక దేశంగా ఏర్పాటు చేయాలి. నాగాల్యాండ్ ఫర్ క్రైస్ట్, ఇది వాళ్ళ 2వ నినాదం. కాబట్టి ఈ NSCN ఒక క్రైస్తవ మహాసామ్రాజ్య నిర్మాణ ప్రయత్నాల్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థ. ఈ 3 ఉగ్రవాద సంస్థల కార్యాలయాలపైన, వాటి స్థావరాలు, అడవులో ఉన్నటువంటి వాటి శిబిరాలపైన ఆపరేషన్ కగార్ నిర్వహించినట్టుగా మనం భావించవచ్చును. ఏకంగా భారతదేశపు డ్రోన్స్ వెళ్ళినాయి, మన దేశపు సరిహద్దును దాటినాయి. సరిహద్దు దాటి వెళ్ళి బర్మా లోపల, మ్యాన్మార్ లోపల ఈ సగాయింగ్ రాష్ట్రం ఏదైతే ఉందో అక్కడ అసలు బర్మా ప్రభుత్వం యొక్క అధికారం అసలు నడవదు. పూర్తిగా చిన్న చిన్న ఉగ్రవాద సంస్థల ఇష్టారాజ్యంగా నడుస్తుంటుంది. అక్కడకు వెళ్ళి అక్కడ లాజీ బస్తీ, అదేవిధంగా ఇంకొక పేరు ఖంపై, ఈ 2 ప్లేసెస్లో డ్రోన్ దాడులు జరిగినాయి. ఈ దాడుల్లో NSCN KYA గ్రూప్కి చెందినటువంటి సెల్ఫ్ స్టైల్డ్ మేజర్ జనరల్ P ఆంగ్ మాయ్, ఆయన ఇంటి మీద దాడి జరిగింది. డైరెక్ట్గా ఆయన ఇంటి మీద దాడి జరిగింది. ఆయన కుమారుడు ఖంపై, అతని పేరు, అతను చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ ఆంగ్ మాయ్ ఇప్పటి వరకు ఆచూకీ దొరకలేదు. అంత భయంకరమైనటువంటి దాడులు చేశారు. దీనిలో మరొక 26 మంది NSCN ఉగ్రవాదులు హతమయ్యారని కూడా తెలుస్తుంది. దీనికి ముఖ్యంగా ఆ ప్రాంతపు జాగ్రఫీ తెలుసుకోవడం కొంత అవసరం. ఎందుకంటే
అరుణాచల్ ప్రదేశ్లో ప్రారంభమైనటువంటి కొండలు బర్మా దాకా విస్తరిస్తాయి. ఈ బర్మా అరుణాచల్ ప్రదేశ్ అంతా కూడా ఎత్తైన కొండలు, దట్టమైనటువంటి అడవులు ఉంటాయి. ఈ పట్కాయి పర్వత మాలిక అక్కడ ఉంటుంది కాబట్టి చాలా దుర్గమమైనటువంటి దారులు ఉన్నాయి. వీటిలో ఒక తిరాప్ కారిడార్ అని ఉంటుంది. తిరాప్ కారిడార్ ఒక వేలు ఇలా దారి చూపిస్తున్నట్టుగా బర్మాలోకి పొడుచుకుని వెళ్తుంది. దీని ద్వారా ఎక్కువగా ఉగ్రవాదుల రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో పాటు ఒక లోంగ్వా పాస్ అని ఉంది, ఒక ఖొన్సా పాస్ ఉంది, అలాగే బోంగ్సా పాస్ అని ఉంది, BONGSAW బోంగ్సా పాస్. ఈ 3 కనుమల గుండా అక్కడ ఉన్నటువంటి అటవీదారుల్లోంచి ఉగ్రవాదులు రాకపోకలు సాగించటము, విధ్వంసం సృష్టించటం ఇవన్నీ చేస్తుంటారు. కాబట్టి ట్రైనింగ్ క్యాంప్స్ బర్మాలో ఉన్నాయి. కాబట్టి భారత అఫీషియల్గా బర్మా పైన యుద్ధం ప్రకటించడానికి వీల్లేదు. కాబట్టి మేము చేశాము అని భారత ప్రభుత్వం చెప్పకుండా, భారత సైన్యం చెప్పకుండా, ఎవరు చేశారో తెలియదు, ఈ డ్రోన్ దాడులు మాత్రం జరిగినాయి. ఈ 3 ఉగ్రవాద సంస్థల కీలక నాయకులు హతమయ్యారు. దీనికి ఇమీడియట్ ప్రొవొకేషన్, ఇమీడియట్లీ మనం ఈ యాక్షన్ తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఒక వారం క్రితము తిరాప్ చాంగ్లాంగ్ ఈ ప్రాంతంలో ఒక హామాన్ అనేటటువంటి ఒక గ్రామం ఉంది. ఆ గ్రామానికి దగ్గరగా 4 అస్సాం రైఫిల్ చెక్ పోస్టులు ఉన్నాయి. ఈ అస్సాం రైఫిల్ చెక్ పోస్టుల మీద ఈ NSCN అల్ఫా ఉగ్రవాదులు సంయుక్తంగా దాడి నిర్వహించి 7 అస్సాం రైఫిల్స్ జవాన్స్ని హతమార్చారు. ఈ అమరులైన జవాన్ల పట్ల వాళ్ళ ప్రతీకారం తీర్చుకోవడం కోసము అస్సాం రైఫిల్స్ ఈ యాక్షన్ని నిర్వహించింది. ఇటువంటి యాక్షన్ 3 నెలల క్రితం జూలై 15వ తారీఖున కూడా నిర్వహించడం జరిగింది. అప్పుడు కూడా రాకాలోకంలో దీన్ని కవర్ చేయడం జరిగింది. 125 డ్రోన్స్ తోటి ఇదే సగాయింగ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అల్ఫా యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం సంబంధించినటువంటి శిబిరం పైన దాడి చేయడం జరిగింది. 3 కీలకమైన నాయకులు, అందులో ఒకతను లెఫ్టినెంట్ జనరల్ నయన్ మేధి, అంటే అల్ఫా యొక్క నంబర్ 1 పరేష్ బరువా. అతను చైనాలో ఉన్నటువంటి రుయిలీ అనే ప్రాంతంలో దాగుని ఉంటాడు. అతని తరువాత కమాండర్ అయినటువంటి నయన్ మేధి చనిపోయాడు. ఇది జూలై 15న జరిగింది. అతనితో పాటు మరో 2 కీలకమైన నాయకులు, వాళ్ళతో పాటు 19 మంది ఉగ్రవాదులు, అల్ఫా ఉగ్రవాదులు ఖతమయ్యారు. ఆ తరువాత మళ్ళీ ఈ అక్టోబర్లో మళ్ళీ దాడి ఇప్పుడు తాజాగా దీపావళి నాడు జరిగింది. మొత్తానికి ఉగ్రవాదం పట్ల ఏమాత్రము రాజీ లేని ధోరణిని భారతదేశము ప్రదర్శిస్తోంది. అయితే అఫీషియల్గా భారత ప్రభుత్వం దీన్ని అంగీకరించినప్పటికీ నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి టీవీ ఛానల్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి రకరకాల మీడియా సంస్థలు కానీ ఈ దాడికి సంబంధించినటువంటి వివరాలను ఇప్పటికే మీడియా అక్కడ స్థానిక మీడియాలో వచ్చాయి. మిగతా దేశమంతా కూడా దీనికి సంబంధించిన వార్తలు రావడానికి కాస్త సమయం పట్టవచ్చును. కానీ మొత్తం మీద కుక్కకాటుకు చెప్పు దెబ్బ అన్నట్టుగా ఉగ్రవాద స్థావరాలు భారతదేశపు వెలుపల ఉన్నా సరే వాటిని వదిలిపెట్టేది లేదు అన్న స్పష్టమైన సంకేతాన్ని భారతదేశం పంపించింది. అది పాకిస్తాన్లోని మురీద్కే కావచ్చును, ఇక్కడ ఉన్నటువంటి లాగి బస్తీ, లేకపోతే సగాయింగ్, లేకపోతే కంపాయి కావచ్చును. ఏదైనప్పటికీ మొత్తం మీద ఖతం కావడం ఖాయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.